గోంగూర పువ్వులతో పప్పు అండి. ఏం చేశానంటే కుక్కర్కి 1 కప్పు కందిపప్పు తీసుకొని ఆ గోంగూర పువ్వులు ఉంటాయి కదండి, అవి బాగా వాష్ చేసేసి వేసి ఉడకపెట్టేసుకోవాలి ముందుగాను. తర్వాత ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ముందుగా తిరువాత విత్తనాలు వేసి గార్లిక్ వేసి పోపు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక బచ్చలాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక మగ్గిపోయాక బచ్చలాకు టమాటా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. చేసేసుకొని తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఆ ఉడికిన మిశ్రమం అంతా ఇదిగోండి ఉడకపెట్టుకున్నాం కదా పప్పు, గోంగూర పువ్వులు దాంట్లో వేసేసి బాగా మగ్గించుకోవాలి. మళ్ళీ సపరేట్గా ఏం పోపు పెట్టక్కర్లేదండి. ముందుగానే పోపు పెట్టుకున్నాకే మనము బచ్చలాకు టమాటా ఉడికిచ్చాం కాబట్టి ఆ తిరువాతలోని మళ్ళీ సపరేట్గా తిరువాత పెట్టక్కర్లేదన్నమాట. ఓకేనా. ఇంకా దీనికి చింతపండు అనేది వేయకూడదండి. గోంగూర పువ్వులు చాలా పుల్లగా ఉంటాయండి, అందువల్ల మనము చింతపండు అనేది వేయకూడదు. ఓకేనా. అంతే, గోంగూర పువ్వులతో చేసిన బచ్చలాకు పప్పు రెడీ. థ్యాంక్ యూ.